దేశంలో కుల మతాలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్కుడ గ్రామంలోని ఓ అభిమాన ఇంటికి వెళ్లారు. కొండా విశ్వేశ్వరరెడ్డి రాక గురించి తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆయనను కలిశారు. ఇక భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలనే సంకల్పంతో గ్రామాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వీడుతున్నారని తెలిపారు. రెడ్డన్న లాంటి వ్యక్తిని, ఒక ఉద్యమకారుని, నిస్వార్థమైన బిడ్డను పార్లమెంటుకు పంపించాలని చేవెళ్ల ప్రజలు సిద్ధమైనారు. ఏ నాయకులు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ పార్టీ అభ్యర్థిని ఆపేయడం మరి సాధ్యం కాదు. నేనంటున్నా కాంగ్రెస్ పార్టీకి, మీకు చిత్తశుద్ధి ఉంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కుటుంబ పాలనలో బలైనరు కదా, మీరు ఈ ప్రజలకు సేవ చేయాలనుకుంటే మీరిచ్చిన హామీలు, రైతులకి 2 లక్షల రుణమాఫీ, మా మహిళలకి తులం బంగారం, అవునా కాదా, మా రైతులకి బోనస్గా క్వింటాల్కి 500, ఇవన్నీ ఎక్కడ పోయినాయంటే మీ తప్పులు మేము అడగలేక ఓ గాడిది గుడ్డెత్తుకొని బయలుదేరినరా. మోడీ గారు ఏం చేయలేదా? 10 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడిండు కదా ఈ భారతదేశ ప్రజలకి, సైనికుల్లాగా పనిచేసిండు కదా ఈ భారతదేశాన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర నడిబొడ్డున బాంబు బ్లాస్టింగ్లు జరిగినాయి కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా బ్లాస్టింగ్లు జరిగినాయా? ఇవాళ పేదవాళ్ళ కంచంలో మెతుకైపోయింది ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు. కాబట్టి ముమ్మాటిగా విశ్వేశ్వరరెడ్డి అన్న గారితో పాటు దాదాపుగా 14 మంది ఎంపీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు గిఫ్ట్గా ఇస్తున్నారు. 3వసారి తప్పకుండా దేశ ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉంది. భారతదేశంతో పాటు రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చెప్పినా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మోసపోయినట్టుగా పార్లమెంట్ ఎన్నికలలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు పోరు. అయిన భాషే అట్లుందని తలగొట్టుకున్నారు తెలంగాణ ప్రజలు, మేధావులంతా. మోడీ అంటున్నారు. అదే కాక తవ్వలు పోతుంటే ఆపి జాయిన్ అవుతామని కండువాడుతున్నారు. ఎంతోమంది సర్పంచ్లు ఇంతకుముందు ఎట్లుండే అంటే, ఒక సర్పంచ్ జాయిన్ అయితే సర్పంచ్ కింద ఓ 100 మంది ఆ గ్రామ యువకులు జాయిన్ అవుతుండే. ఇప్పుడు ఉల్టా, యువకులు జాయిన్ అయితే ఇక బలవంతంగా సర్పంచ్ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పటి వరకు దాదాపు 60 సర్పంచ్ జాయిన్ అయ్యారు. ఎంతోమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీర్పేట అనేది అన్నింటి పెద్ద మున్సిపాలిటీ చేవెళ్ల పార్లమెంట్లో, అక్కడ 4 మంది కాంగ్రెస్, 4 టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ జాయిన్ అయ్యారు. కంటిన్యూస్ జాయినింగ్. ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్దీ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నది. ఈరోజు నేను మా పాత అనుచరుడు టిల్లు అని పిలుస్తాను, వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మొత్తం గ్రామం బయటికి వెళ్ళి మొత్తం గ్రామం ఇదే ఓ సుబూత్ అన్నమాట. మోడీ గారు నలుమూలల ప్రతి వ్యక్తికి 80 ఏళ్ళ ముసలమ్మకు కూడా తెలుసు ఈయన ఎవరమ్మా అంటే, ఇంకా బియ్యం ఇచ్చడైనా కాదా, పేరేందంటే మోడీ అంటే. ఈ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు అవతలకి చెప్తందుకు ఏం లేదు. అసాధ్యమైన పథకాలు, 1 లక్ష రూపాయలు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ ఎవరు నమ్ముతలేరు. అందుకే అవతల మీద బుడోసలాలి, ఫేక్ వీడియోలు తయారు చేయాలి, మార్ఫింగ్ వీడియోలు, అండ్ మా మీద వ్యక్తిగతంగా దాడులు, దూషణలు చేయాలి. ఇంకా తప్పేం లేదు. మేమైతే చెప్తున్నాం మోడీ ఏం చేసిందో అందరికీ. ఈరోజు నడుపుకోవడం జరుగుతుంది కదా, ఇక్కడ ప్రజల ఆదరణ ఎట్లుంది మీకు? నేను కేవలం వచ్చింది ఒక బండ్ల మా పాత అనుచరు ఉద్యమం నుంచి ఉండే మాతోటి, ఆయన ఇంటికి వస్తే మొత్తం ఊరు బయటకు వచ్చింది. ఇదో పెద్ద ఎంతోమంది ఒక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరిగా తయారైంది. ఇదే ఓ సుబూత్ అన్నమాట. ఊర్లు మొన్న బుల్కపురం గ్రామం నుంచి 500 మంది వచ్చి నేను అక్కడ పోలేకుంటే వాళ్ళే మా ఆఫీస్కి వచ్చి జాయిన్ అయ్యారు. అట్లా ఒక్క గ్రామం కాదు, మా జీవంగి అనే గ్రామం అటు మూల తాండూరు అవతల, అక్కడ మొత్తం ఊరు అంటే 500 మంది 300 మంది జాయిన్ అవుతారు.